హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరూప పురుషోత్తం వ్లాగ్స్. ఈరోజు మనము పచ్చి రొయ్యలు గుడ్లు వేసి ఇగురు చేసుకుందాము. దానికోసం ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. గుడ్లు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు తీసుకోండి. మా ఇంట్లో అయితే 4 ఉన్నాం కాబట్టి 4 గుడ్లు తీసుకున్నాను. గుడ్లు ముందుగానే ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో ఈ కడిగి పెట్టుకున్న రొయ్యలు వేయండి. రొయ్యలు ఉప్పు పసుపు వేసి కడుక్కోండి, ఎందుకంటే పచ్చి రొయ్యలు కొంచెం బంకలాగా వస్తాయి. ఈ ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల బంక అంతా పోయి నీచు వాసన అంతా పోతుంది మ్యాక్సిమము. తర్వాత మీరు కొంచెం నీళ్ళంతా వడగట్టుకున్నాక తర్వాత వేయండి ఈ ఆయిల్లో. అట్లే నీళ్ళుగా వేయొద్దండి, నీళ్ళంతా మంచిగా ఉడికిపోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక రొంత పసుపు, కొంచెం ఉప్పు వేయండి. ఎక్కువ వేయొద్దండి, మళ్ళీ మనం కర్రీలో వేసుకోవాలి కాబట్టి. నేను ఇక్కడ మర్చిపోయి 1.5 టేబుల్ స్పూన్ వేసేసాను. మీరు అంత వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోండి. ఈ రొయ్యలకు పట్టేంత వేసుకోండి, సరిపోతుంది. తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. బాగా ఉడకాలండి ఇవి రొయ్యలు. అందులో చాలా వాటర్ వస్తాయి. దీంట్లో మనం వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే బోల్డ్ అంత వాటర్ వస్తుంది. ఆ వాటర్తోనే ఈ రొయ్యలు మంచిగా ఉడికిపోతాయి. దీన్ని మూత తీసి మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండండి, లేదంటే నీళ్ళు ఇంకిపోయి కిందంతా మాడిపోతుంది. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇట్లా బాగా వేగిపోయి వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వస్తాయి. ఆ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకునేసి సపరేట్గా పెట్టేసేయండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు రొయ్యలు పచ్చివి కదండి, వీటి నీచు వాసన అంటూ ఏముండదు. ఒకవేళ వేయించుకోకుండా అట్లే డైరెక్ట్గా వేసినామంటే నీచు వాసన అంతా వస్తుంది, తినలేము అసలు పచ్చివి కాబట్టి. ఇప్పుడు అదే పెనంలో అయినా మీరు ఆయిల్ వేసుకోండి, లేదు వద్దు ఆ పెనం అంటే వేరే పెనం పెట్టుకోండి. అందులో ఇప్పుడు 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఖచ్చితంగా పడుతుందండి. అంత వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు వేసుకోండి. ఏంటిది ఆవాలు ఉద్దిపప్పులో పచ్చనిపప్పు ఉంది అని ఆలోచిస్తున్నారా? మా అమ్మ అంతే అండి, ఎన్నిసార్లు చెప్పినా వెందు. ఆవాలు ఉద్దిపప్పులో పచ్చనిపప్పు ఖచ్చితంగా కలిపేస్తుంది. నేను కలపకపోయినా కలిపేస్తుంది, మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు ఆవాలు ఉద్దిపప్పు బాగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఎర్రగడ్డ వేయండి. ఎర్రగడ్డ వేసి బాగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేగేటప్పుడే దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోండి. ఎర్రగడ్డ కరివేపాకు 2 బాగా వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కాసేపు వేయించుకోవాలి బాగా. అది అల్లం వెల్లుల్లి పేస్టు ఇదంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకోకపోయినా అవసరం లేదండి, ఆల్రెడీ మనము రొయ్యల్లో పసుపు వేసున్నాం కాబట్టి వేయకపోయినా అవసరం లేదు. ఒకవేళ రొయ్యల్లో మీరు కొద్దిగా పసుపు వేసుకున్నారంటే వేసుకోండి పసుపు, అంత ఎక్కువేం అవ్వదు. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసేయాలి. టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ టమాటాలు వేసినప్పుడు కూడా మనం కొద్దిగా సాల్ట్ వేయాలండి, ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి. మనకి ఎక్కువసేపు వేయించాల్సినంత అవసరం ఉండదు, కొద్దిగా సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యల్లో వేసున్నాం కదా సాల్ట్, అందులోనూ నేను ఎక్కువ వేసేసా కాబట్టి ఇందులో కొద్దిగానే వేసాను. ఒకవేళ మీరు రొయ్యల్లో కనుక తక్కువ వేసుంటే మీరు ఈ పాయింట్లో కొంచెం ఎక్కువ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు వదిలేసేయండి, బాగా మగ్గాలి అవి. మగ్గిన తర్వాత మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండండి అడుగంటిపోకుండా. తర్వాత రొయ్యలు వేసేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు వేసేసి బాగా ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేసేయండి. అది బాగా ఇంకుతుంది మసాలాలంతా. తర్వాత మూత తీసేసి దాంట్లో కారం వేసుకోండి. కారం మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వేస్తాను, ఎందుకంటే నా కొడుకు కూడా తినాలి కాబట్టి 1.5 టేబుల్ స్పూనే వేస్తాను. దీనికి గుర్తుపెట్టుకోండి, రొయ్యలకి ఎప్పుడు కానీ కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే రొయ్యలు కొంచెం వేగిన తర్వాత స్వీట్ వస్తాయండి, కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుంది. మీ టేస్ట్కి బట్టి చూసి వేసుకోండి. గుడ్లు కూడా ఇట్లా ఘాట్లు పెట్టుకోండి, అప్పుడు దాంట్లోకి మసాలాలన్నీ ఇంకుతాయి. లేదంటే అట్టట్టే వేసినామంటే లోపలంతా ఉప్పగానే ఉంటుంది, మసాలాలు ఏమి ఇంకవు. మధ్యలో ఒకసారి మూత తీసి కలబెట్టుకొని ఈ గుడ్లు ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు వేసేసి కలబెట్టండి. కలబెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వదిలేయండి. ఆ గుడ్లకు కూడా మసాలా బాగా మధ్యలో కూడా ఒకసారి మూత తీసి కలబెట్టుకుంటూ ఉండండి. కలబెట్టుకుంటే కింద ఏమీ మాడిపోకుండా ఉంటుంది, బాగా వేగుతాయి.
తర్వాత ఇందులో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేస్తాను. మీకు కొంచెం పులుసు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటరే వేసుకోండి. వేసి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి బాగా. ఈ నీళ్ళు మనం వేసిన నీళ్ళంతా కొంచెం బాగా ఇంకాలి, గుజ్జుగా రావాలి. అప్పటిదాకా ఉడకనియండి బాగా. మధ్య మధ్యలో మూత తీసి కలబెట్టుకుంటా ఉండండి, అడుగు అంటుకోకుండా. మంచిగా దగ్గరగా రావాలి ఇది. మీకు కానీ ఒకవేళ కొంచెం పులుసుగానే ఉండాలి అని అనుకుంటే ఈ స్టేజ్లోనే ఆపేసేయండి, లేదంటే ఇంకా బాగా దగ్గరకు అయినాక ఆపేసేయండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోండి. ఈ కర్రీని మనం దేనికన్నా తినచ్చండి. రైస్కి, చపాతీకి, దోశలకు కూడా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మీరు నేను చేసినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఎక్కువ మసాలాలు ఉండవు, ఏముండదు, బాగా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.